హలో ఏ గైస్, వెల్కమ్ టు సైకలాజికల్ ట్రేడింగ్ ఛానల్. అయితే నిన్న 1 జనవరి 2024 అయితే నన్నైతే ట్రేడ్ అయితే తీసుకున్నాము. ట్రేడ్ లాజిక్ చెప్తా, అంతా చెప్తా. నాకేంటో గైస్, ఇంకా ఈ ఇయర్ కూడా ప్రాఫిట్ వచ్చేలా లేదు. ఈ ఇయర్ కూడా ఏదో తప్పు చేస్తున్నాను నేను. ఇంకా చూసుకోవాలి, జాగ్రత్త చేయాలి ట్రేడింగ్. చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయింది గైస్, ఇక్కడ ఏదో ఓపెన్ అయింది మార్కెట్. సారీ, ఇక్కడైతే ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పటి నుంచి మార్కెట్ టైం పాస్ చేసింది. కొంచెంసేపు టైం పాస్ చేసినాక ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్ దగ్గర అయితే మనం అయితే ఎంట్రీ అయితే తీసుకోలేదు, ఎందుకంటే చాలా రెసిస్టెన్స్ ఉన్నాయి గైస్ ఇక్కడే. ఎందుకులే అని తీసుకోలేదు. అయితే స్లోగా అయితే పైకి అయితే వెళ్ళింది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుంటే స్లోగా 5 టైం ఫ్రేమ్లో వెళ్ళి ఇక్కడ కొంచెం టైం పాస్ చేసింది. ఇక్కడ కొంచెం టైం పాస్ చేసి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది గైస్. బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది, కొంచెం పైకి వెళ్ళింది. అయితే నేను పై అప్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే నిన్న గ్లోబల్ మార్కెట్స్ అన్ని హాలిడేస్. అంత ఇంపాక్ట్ ఉండదు, అంత లిక్విడిటీ ఉండదు, అంత వాల్యూమ్ ఉండదు. అందుకే నేను తీసుకోలేదు. పైకి అయితే నేను తీసుకోలేదు. నేను కిందకే ప్లాన్ చేసా, ట్రాప్ అవ్వచ్చేమో అని. అయితే ట్రెండ్ లైన్ కూడా చూసుకున్నాను. నేను ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వగానే ఎంట్రీ అయితే తీసుకున్నా. ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వగానే ఎంట్రీ అయితే తీసుకున్నా, చూపిస్తాను. ఈ డౌన్ సైడ్ క్యాండిల్ దగ్గర నేను ఎంట్రీ అయితే తీసుకున్నా టాప్లో. అయితే ఏమైందంటే చూసుకుంటే సారీ వెయిట్ మినిట్ చూసుకుంటే ఇది గైస్ నా ఎంట్రీ 67.85 దగ్గర అయితే ఎంట్రీ అయితే నేను తీసుకున్నా కరెక్ట్గా. ఫస్ట్ ఎస్ఎల్ అయితే కింద వరకు పెట్టాను, 3 పాయింట్స్ అంతా పెట్టాను. ఆఫ్ ఈ క్యాండిల్ ఆఫ్ ఇక్కడ పెట్టాను. అయితే ఇంతవరకు మూవ్ వెళ్ళినాక ట్రైలింగ్ ఎస్ఎల్ అయితే పెట్టాను. ట్రైలింగ్ ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్ పెట్టాను. ఏమైందంటే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది, లేకపోతే ఇన్ పాయింట్స్ క్యాప్చర్ చేద్దాను నేను. ఇది గైస్, నేను ట్రేడింగ్ మిస్టేక్స్ ఏం చేస్తున్నానంటే నేను నాకు బాగా చెప్పింది ఏంటంటే నేను ప్రాఫిట్స్ చూసుకోవట్లేదు గైస్. జస్ట్ ఇలా వస్తుందా వెంటనే పెట్టేస్తున్నాను. అలా కాకుండా నేను ఎగ్జాక్ట్ ప్రాఫిట్ కూడా ఎలాగైతే ఎస్ఎల్ పెడుతున్నానో ఎగ్జాక్ట్ ప్రాఫిట్ కూడా అలాగే పెట్టాలి. ఒక సగం ప్రాఫిట్ హిట్ అయ్యే వరకు నేను ట్రైల్ చేయకూడదు ఎస్ఎల్, ఎందుకంటే అక్కడక్కడ ఇలా మూవ్ అవుతుంది మార్కెట్, చెప్పలేము. చూసారా గైస్, నా ఎస్ఎల్ హిట్ నేను కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యి వెళ్ళింది, లేకపోతే భలే ఉంది మార్కెట్. నిన్న మంచి ట్రేడ్ అయితే తీసుకున్నాను, కానీ ఎగ్జిట్ అయింది. కానీ నోట్ ఏంటంటే విత్ ది స్టాప్ లాస్ ఆల్సో ఆల్సో దాన్ని ఏమంటారు, ఆల్సో సైన్ ప్రాఫిట్ టు ప్రాఫిట్ కూడా పెట్టాలి స్టాప్ లాస్తో పాటు. అదే గైస్ నేర్చుకున్నాను. డోంట్ ట్రైల్ డోంట్ డోంట్ ట్రైల్ యువర్ ఎస్ఎల్ టూ క్విక్లీ. ఎస్, ఇదైతే మిస్టేక్ ఏం లేదు, మిస్టేక్స్ అవ్వనే కోరుకుంటున్నాను. ట్రేడ్ ఇంకా బాగా ట్రేడ్ చేద్దాం, ఇంకా బాగా నేర్చుకుందాం. కానీ మంచి మూవ్ అయితే మిస్ అయిపోయింది ఉదయం నుంచి వెయిట్ చేసిన మూవ్ కోసం. ఓకే గైస్, వీడియో అయితే అయిపోయింది. చూసుకుంటే టైం ఫ్రేమ్ కూడా చెప్తాను మీకు. 21,800 పిఈ 15 క్యాండిల్ దగ్గర ఇక్కడ ఎక్కడ ఎంట్రీ అయ్యాను. ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది, లేదంటే మంచి మూవ్ అయితే వద్దును. కాస్ట్ టు కాస్ట్ ఎస్ఎల్ పెట్టాను కాబట్టి. ఇది చూసుకుంటే మీరు నమ్మకపోతే నేను నా అకౌంట్లోకి వెళ్ళి కూడా చూపిస్తాను, ఆగండి. సరే గైస్, తర్వాత చూపిస్తాను. ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం దాని మీద, మొత్తం డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం దాని మీద. అంటే నేను క్లోజ్ చేసిన ఇప్పుడు స్టార్ట్ చేసిన ఎంత క్యాపిటల్ ఉంది అంత డెడికేటెడ్ వీడియో చేద్దాం ఒక 35 డేస్కి అలా. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.